అందరికీ నమస్తే. నేను మీ కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నా. పార్లమెంటులో దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులని, తెలంగాణ ఉన్నటువంటి యువకులని మోసం చేసే విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, నా అంత మూతబారు లేడు, నా అంత మొగోడు లేడు ఈ దేశంలో అని చెప్తా ఉన్నారు కదా. ఈ 30,000 ఉద్యోగాలు ఎవరిచ్చినవి? ఈ 30,000 ఉద్యోగాలు గత 10 ఏళ్ళుగా తెలంగాణలో నిరుద్యోగులకు కొట్లాడినటువంటి నిరుద్యోగులు గత 10 ఏళ్ళుగా కేసీఆర్ మోసం చేసి ఇచ్చి ఉన్నట్టుగా కొన్ని ఉద్యోగాలు ఇస్తే, ఆ ఉద్యోగాల మీద కొన్ని కేసుల ద్వారా ఆ ఉద్యోగాలు ఆగితే, ఆ ఉద్యోగాలని వచ్చినటువంటి ఉద్యోగాలని మీరు నియామకపత్రం ఇచ్చినట్టుగా ఏదో పెద్ద అంగు ఆర్వాటం వేసి చేసిర్రు. అసలు ఆ ఉద్యోగాలు మీవి కానే కావు. మంది బిడ్డను పెట్టుకొని నా బిడ్డ అని ముద్దాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటివరకు ఫిలప్ చేయలేదు. ఇది వాస్తవము. 100 రోజులలో నమ్మడానికి మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. చదువుకున్నోళ్ళం, నిరుద్యోగులం అంటే గొర్రెలం కాదు మేము. 100 రోజులలో నోటిఫికేషన్ చేసినాము, జాబ్ క్యాన్సిల్ చేసినాము, ఉద్యోగాలు వేసినాము, అన్నీ అయిపోయింది 100 రోజులనే. రిటర్న్ ఎగ్జామ్ పెట్టినావు, రిలీజ్ చేసినావు. వెనకటికి ఒక సినిమాలు ఉంటుంది, వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ లెక్క నువ్వు సూపర్ మ్యాన్ ఏమన్నా 100 రోజుల్లో నువ్వు అన్నీ వేసేసరికి సరే వేసే సంతోషం, మాకు అంతకు మించిన సంతోషం ఏం కాదు. కానీ మీవి కానీ ఉద్యోగాలు మావని ఎందుకు చెప్పుకుంటా ఉన్నావు నువ్వు? అబద్ధాలు చెప్పి ఎందుకు నువ్వు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నువ్వు పాటుపడతా ఉన్నావు? నోరు తెలిసే పచ్చి అబద్ధాలు. ఆ అబద్ధాలు ముఖ్యంగా నిరుద్యోగులని, యువకులు మోసం చేయడానికే. మీరు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారికి యువకులు పట్టం కట్టే విధంగా ఉన్నారు. అందుకోసం ఈ యువకులను డైవర్ట్ చేయాలి, నిరుద్యోగులను డైవర్ట్ చేయాలని మీరు ఇష్టం వచ్చినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇంకొకసారి పిచ్చి అబద్ధాలు మాట్లాడితే, పిచ్చిగా మాట్లాడితే మాత్రం రాబోయే ఎలక్షన్లో 17 సీట్లు అంటున్నావు కదా, ఒక్క సీటు కూడా రాదు కదా, డిపాజిట్ కూడా రాదు మీ కాంగ్రెస్ పార్టీకి. జై హింద్, భారత్ మాతాకి జై.